ఓటుకు కోట్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, వాళ్ళ బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఏసీబీ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఇప్పటికే సండ్ర వెంకట వీరయ్యను 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఏసీబీ చాలా వరకు నిజాలు రాబట్టినట్టు తెలుస్తుంది. వాటి ఆధారంగా ఈ రోజు బెయిల్ సంబంధించి ఆర్గ్యుమెంట్ జరగబోతున్నాయి. ప్రధానంగా సండ్ర వెంకట వీరయ్య సెబాస్టియన్ తో ఏవైతే కాల్స్ చేశారో 32 కాల్స్, వాటిలో 18 కాల్స్ రికార్డ్ అయ్యాయి. అందులో చాలా మందితో ఆయన చాలా విషయాలు ఆయన మాట్లాడారు. వాటికి సంబంధించి ఇతర ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ లో ఈ రోజు ఏసీబీ ఏదైతే ఉందో ఆయనకు బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇంకో కొంతమందిని విచారించాల్సింది. ఆయన ఇతర ఎమ్మెల్యేల కొనుగోలు కూడా ట్రై చేశారు. దానికి సంబంధించిన మా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి సండ్ర వెంకట వీరయ్యకు బెయిల్ ఇవ్వద్దంటూ ఏసీబీ ఈ రోజు వాదించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆయనకు సంబంధించి సండ్ర వెంకట వీరయ్య తరఫున న్యాయవాదులు బెయిల్ గురించి వాదనలు వినిపించబోతున్నారు. కస్టడీ ముగిసింది కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వాళ్ళు వాదనలు వినిపించబోతున్నారు. బట్ ఈ సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా కొన్ని కీలక అంశాలు కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే సండ్ర వెంకట వీరయ్య ఎవరెవరితో సంభాషించారు, ఎటువంటి అంశాలు, వాటిని కూడా ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. సిద్ధేష్, అలాగే సండ్ర వెంకట వీరయ్య ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు ఏసీబీ అధికారులు రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఎవరెవరు ఉన్నారనే దానిపై నోటీసులు వారికి జారీ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? సండ్ర వెంకట వీరయ్య సెబాస్టియన్ తో మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా విషయాలు రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. వీటి ఆధారంగా మరికొంతమంది ఎమ్మెల్యేలను, టీడీపీ సంబంధించినటువంటి నాయకులను కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఎవరు ఆ ఎమ్మెల్యేలు, ఏ పార్టీకి సంబంధించింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పాటుగా గతంలో ఒకసారి విచారించినటువంటి వేం నరేందర్ రెడ్డిని మరొకసారి విచారణకు ఇచ్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర సండ్ర వెంకట వీరయ్య పోషించారు అనేటువంటిది ఏసీబీ ఈ రోజు వాదించబోతుంది. ఆయనను ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తే చాలా మంది ఇంకా ఎవరైతే విచారణకు పిలవాల్సి ఉందో వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో సండ్ర వెంకట వీరయ్య చాలా కీలక వ్యక్తి కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ను ఈ రోజు ఏసీబీ న్యాయవాది కోర్టు ముందు ఉంచబోతున్నట్టు తెలుస్తుంది.